ఒక వ్యాపారి 7,800 రూపాయలకు 2 సైకిళ్లు కొన్నాడు. అతను మొదటి దానిపై 4% లాభంతోనూ రెండో దానిని 9% నష్టంతోని విక్రయించాడు. విక్రయించాడు అంటే అమ్మాడు అని. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత సైకిల్ ను ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అంటే దాని ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అని. నెక్స్ట్ అయితే నష్టానికి వచ్చిన సైకిల్ యొక్క కొన్న వెల ఎంత? ఓకేనా? రైట్. 2 సైకిల్ అని చెప్పిండు. 2 సైకిల్ కలిపి ఎంతకు కొన్నాడట? 7,800 రూపాయలకు కొన్నాడట. కొని ఏం చేస్తుండు? అమ్ముతుండు. ఎట్లా అమ్ముతుండు? మొదటి దానిపై ప్రాఫిట్ వచ్చేలా అండ్ సెకండ్ దానిపై లాస్ వచ్చేలాగా అమ్ముతుండు. మొదటి దానిపై ఎంత ప్రాఫిట్ వచ్చిందట? 4% ప్రాఫిట్ అంటే 104 కదా. రైట్. ఇగో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ గా తీసుకుంటున్నా. అంటే మొదటి దానిపై లాభం ఎంత లాభం వచ్చింది? 104. ఐ మీన్ 4% లాభం కాబట్టి 100 + 4 = 104. నెక్స్ట్ సెకండ్ ఇదేంటిది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ లాస్. లాస్ అయ్యేదా? ఎంత లాస్ మరి? 9% లాస్ అంటే రిమైనింగ్ ఎంత? 91%. ఇది క్లియర్ కదా? రైట్. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇవి రెండు కూడా సేమ్ అని. పర్సంటేజ్ క్యాన్సల్. 104 ఉంది, 91 ఉంది. ఏదో ఒక నెంబర్ తోని క్యాన్సల్ అయిపోతుంది. చూడండి ఒకసారి. 13 తోని క్యాన్సల్ చేస్తున్నా. 13 తోని ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. అండ్ 13 తోని క్యాన్సల్ చేస్తున్నా ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. క్యాన్సల్ చేస్తే చేయండి, లేదు అనుకుంటే డైరెక్ట్ గా చేసినా నో ప్రాబ్లం. రైట్. ప్రాఫిట్ కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ప్రాఫిట్ అండ్ లాస్ కి ఆపోజిట్ ఉన్న నెంబర్ లాస్. ఇక రాస్తున్నా చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత చెప్పండి ఒకసారి? 7. అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ లాస్ ఎంత చెప్పండి ఒకసారి? 8. ఇది ప్రాఫిట్ కి సంబంధించి, ఇది లాస్ కి సంబంధించి. రెండిటికి కలిపి ఎంతకు కొన్నాడు అని చెప్పండి? 7,800. రెండిటికి కలిపి అన్నప్పుడు ఈ రెండు వాల్యూస్ ఏం చేయాలి నువ్వు? ప్లస్. ఎంత ముందుకు అదే కదా జరిగింది. మరి 7 + 8 అంటే ఎంత? 15. ఆ 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పిండు? 7,800. నెక్స్ట్ ఏం అడిగిండు? లాస్ కి సంబంధించిన వాల్యూ కావాలంటున్నా, ప్రాఫిట్ కి సంబంధించిన వాల్యూ చెప్పండి. లాస్ కి సంబంధించిన వాల్యూ, ప్రాఫిట్ కా? లాస్ కి సంబంధించిన వాల్యూ అంటే ఎంత ఉంది ఇక్కడ? ఇన్ కేస్ ప్రాఫిట్ అడిగితే ఎంత తీసుకోవాలి? లాస్ అడిగింది కాబట్టి 8 పార్ట్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లం ఉందో యాజ్ యూజువల్ సేమ్ ప్రాబ్లం. రైట్. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. నేను 15 తోని ఈ నెంబర్ ని క్యాన్సల్ చేస్తున్నా. 15 తోని 15 3s 15 3లనా 15 5లనా? 15 5ల 15 5s ఎంత? 75. ఓకేనా? ఇక్కడ 78 ఉంది. రిమైనింగ్ ఎంత? 3. పక్కన 0 ఉంది. మళ్ళీ 15 2s. సో ఎక్స్ట్రా ఒక 0 ఉంది కాబట్టి ఒక 0. ఓకేనా? అంటే 15 × 520 అంటేనే 7,800 వస్తుంది. ఇక్కడ కూడా ఎంత మల్టిప్లై చేయాలి? ఇంటూ 520 చేయాలి. 8 × 0 అంటే 0. 8 × 2 అంటే 16. 8 × 5 అంటే 40. 41 + 40 + 1 అంటే ఎంత? 41. ఓకేనా? లాస్ కి సైకిల్ ని ఎంత నష్టానికి అమ్మిందంటే 4,160 రూపీస్ అనేది లాస్.